గెలాక్సీ థియేటర్ మరి కొద్ది నిమిషాల్లో నింద సినిమా ప్రీమియరు. నేను క్లాస్కి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళను, కానీ సినిమాకి మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతాను అందరికంటే ముందే. మరి కొద్ది నిమిషాల్లో మన మిత్రులు అందరూ కూడా వస్తారు. డాలస్ మూవీ బఫ్స్ బాగున్నాయి. సినిమా థియేటర్ బాగుంటుంది, కొత్త థియేటరు. చూద్దాం, బాగానే దగ్గర మరీ దూరం ఏం కాలేదు, బాగానే ఉంది, ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఈరోజు సినిమాలో మనతో పాటు మన డాలస్ మూవీ బఫ్స్ నుండి కూడా కొంతమంది మిత్రులు వస్తున్నారు. మన డాక్టర్ ఇస్మాయిల్ గారు, అలాగే ఈ సినిమా నిందా సినిమా హీరో వరుణ్ సందేశ్ వాళ్ళ నాన్న విజయ్ సారథి గారు, అలాగే ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య గారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇంకా మళ్ళీ మన డాలస్ మూవీ బస్సులో కీలక సభ్యులు పరిమళ కూడా ఉంటుంది. అందరి దగ్గర కూడా మనం అభిప్రాయాలు తీసుకుందాం. ఈరోజు నా అభిప్రాయమే కాకుండా అందరి అభిప్రాయం కూడా తీసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు నింద. వరుణ్ సందేశ్ హీరోగా ఉన్న ఈ సినిమాలో రాజేష్ జగన్నాథం ఇతను నిర్మాత మరియు దర్శకుడు అనమాట. ఈరోజు ప్రీమియర్ అయ్యింది. 7 గంటలకి ఒక షో, 7:30కి ఒక షో, రాత్రి 10కి ఒక షో, అలాగా 2-3 కొన్ని థియేటర్లలో డాలస్లో రిలీజ్ అయిందనమాట. సో ఈ సినిమాకి ఈ ప్రీమియర్ టైంకి వరుణ్ సందేశ్ వాళ్ళ నాన్న విజయ్ సారథి జీడిగుంట గారు, ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరు డాలస్లో ఉండడం ఒక విశేషం. సో వాళ్ళతో కలిసి 10 o'clock సినిమాకి వెళ్దామని ముందు ప్లాన్ చేసుకున్నాం. 10 o'clockలో మరి సీట్లు ఫుల్ అయిపోయి, తర్వాత కొత్తగా 7:30 షో వేసాడు. సో మేము 10కి క్యాన్సిల్ చేసి 7:30 షో తీసుకున్నాం. కాకపోతే వాళ్ళ నాన్న మాత్రం మధ్యలో వేరే పని నుండి 10కి చూడాల్సి వచ్చింది. సో మా సినిమాకి వాళ్ళ నాన్నని మిస్ అయ్యామన్నమాట. కాకపోతే మా సినిమాలో మా డాలస్ మూవీ బఫ్స్ నుంచి డాక్టర్ ఇస్మాయిల్, మళ్ళీ కిరణ్, ఒక సినిమా హీరో, తెలుగు సినిమా హీరో కిరణ్, అలాగే నేను, తర్వాత పరిమళ, ఇంకా తెలుగు సినిమా దర్శకుడు శ్రీ విఎన్ ఆదిత్య గారు, మేమందరం కలిసి చూసాము. విఎన్ ఆదిత్య గారి బావగారు కూడా వచ్చారు. సో సినిమా చూస్తే మొదట్లో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. బేసికల్గా ఏమిటంటే ఇది మన న్యాయం, ఒక చేయని నేరానికి ఒక అతను దోషిగా ఉంచి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు అనమాట. అతను ఒక రేప్ చేశాడని చెప్పి కొంతమంది సాక్షులు వీళ్ళందరూ చేసి జడ్జిగా తనిఖీల బరిన ఉంటాడు ఈ కేసుకి. సో అతనికి శిక్ష వేస్తారు. సో జడ్జికి కూడా అతని తీర్పులు సంతృప్తికరంగా ఉండదన్నమాట. ఇది ఎక్కడ ఏదో తేడా అయింది, న్యాయం జరగలేదేమో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలాగే కళ్ళు మూస్తాడు అనమాట. సో అతని కొడుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ వరుణ్ సందేశ్, ఆయన కూడా చనిపోయే ముందు వాళ్ళ నాన్న ఈ కేసు పక్కన పెట్టుకుని చూస్తుంటే, ఎందుకు నాన్న ఇది పెట్టుకున్నావు అంటే అప్పుడు చెప్తారు అనమాట, ఇలాగ అయ్యి ఉండొచ్చు. సో అప్పుడు చనిపోయాక మనవాడు కూడా సరే ఈ కేసు గురించి చూద్దామని చెప్పి దానికి న్యాయం చేద్దామని చెప్పి చేస్తారనమాట. అదే సినిమా. ఇంకా కాకపోతే దీంట్లో కొత్తగా ఏం చేస్తారంటే
ఆ కేసులో సాక్షులు, ఇక డాక్టరు, లాయరు, పోలీసు, మెయిన్ సాక్షులు వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ చేత సరైన నిజం చెప్పిద్దని చేస్తారన్నమాట. అది కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఇదనమాట, వాళ్ళందరినీ కిడ్నాప్ తీసుకురావడం. సో ఇది కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఇదిగా యాంగిల్లో ఉంటుంది అనమాట. అంతా రూమ్లో ఉండి సీసీ కెమెరాలు ఉండి ఇలాగా. కాకపోతే ఇంటర్వెల్ నుంచి కథ ఇంకొంచెం అంటే మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తూ ఉంటారు. అసలు నిజం తెలుసుకోవడం కోసం, ఎక్కడ తప్పు జరిగింది దాన్ని కనుక్కోవడం కోసం కేసుని సాల్వ్ చేసే విధానం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది ఇంకా పూర్తిగా బాగుండి ఇక కీలకంగా అంటే క్లైమాక్స్ కూడా మనం అనుకోని విధంగా మారి కథకి కూడా బాగా న్యాయం చేసి సినిమాని కూడా పండించింది అనమాట. బాగానే తిరిగింది సినిమా, బాగానే అయ్యింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండి సినిమా కూడా న్యాయం చేస్తుంది. ఇంకా వరుణ్ సందేశ్ కూడా చాలా రోజుల నుంచి సినిమాలు అంటే సక్సెస్ లేదు, ఏదో చేస్తూ ఉన్నాడు. అంతమంది మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల సక్సెస్ పెద్ద రాలేదు. బట్ ఈ సినిమాతో సక్సెస్ రావచ్చు. ఇక అతని నటన కూడా ఇంతకుముందులాగా అల్లరి చిల్లరగా కాకుండా ఒక హుందాగా, ఒక మంచి ఆఫీసర్గా, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్గా, అలాగే న్యాయాన్ని కాపాడాలనుకోవాలని ఒక మంచి ఆఫీసర్గా, అలాగే తండ్రి ఆత్మ శాంతవ్వాలని, ఈ కేసుని సరిగ్గా పరిష్కరించి బాలరాజుకి న్యాయం చేయకూడదు అన్న ఆతృత చూపించేటువంటి ఆ విధంగా వరుణ్ సందేశం న్యాయం చేశారని అనిపిస్తుంది. అంటే కొంచెం హుందాగా ఉంటుంది దీంట్లో నటన మాత్రం. అది ఒక రకంగా కొత్త వరుణ్ సందేశం చూడవచ్చు మనం. దర్శకుడు ప్రతిభ కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేదేమో. బట్ సెకండ్ హాఫ్ బాగా తీసాడు. ఆ స్టోరీ అదంతా కూడా డిఫరెంట్ షేడ్స్ అయ్యి సినిమా బాగా అనిపించింది. అంటే నిన్ననే మహారాజా చూసి ఆ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది రెండో షాక్ అనమాట. ఇది ఇక్కడ కూడా ఆశ్చర్యపరిచేలా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు దర్శకుడు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. ఇంకా సినిమా కూడా అంత పల్లెటూరు, ఒక చిన్న రూమ్లో ఇల్లు, పాడుబడిన ఇల్లు దీంట్లోనే తీసేశారు. ఆ పాడుబడిన ఇల్లు కూడా చాలా సినిమాల్లో ఉంటుంది, బాపు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అని చెప్పి మన దర్శకుడు ప్రియనాథ్ గారు కూడా చెప్పారు. అప్పట్లో 5,000 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళంట నెలకి, రోజుకి. సో అదే ఇంకా అంటే ఈ రోజుల్లో కూడా అదే మళ్ళీ దొంగల బండి సినిమాలో కూడా అదే బిల్డింగ్ అంట. సో ఈ రోజుల్లో కూడా అదే తీసుకొని సింపుల్గా వేసేసారు. ఇక ఆ పాత బిల్డింగు తర్వాత లేదంటే ఈ పల్లెటూరు అంతే, పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు. సో సినిమాకు కూడా వాళ్ళు ఖర్చులు తక్కువ పెట్టారు. సో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయని పాజిటివ్ ఉంటాము. సో మంచి స్టోరీ ఉంది కాబట్టి ఎక్కువ మందిని ఆదరించవచ్చు, సినిమా కూడా హిట్ అవ్వచ్చని అనిపిస్తుంది. సో డెఫినెట్గా చూడవలసిన సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, అక్కడ కొంచెం గట్టిగా గుండె స్థిరం చేసుకుని బయటికి వెళ్ళిపోకుండా ఉండండి. మీకు సెకండ్ హాఫ్ మీకు న్యాయం చేకూరుస్తాడు దర్శకుడు. సో మొత్తానికి అది సినిమా సరదా. ఏమంటే మా టీం మీద మా మూవీ గ్రూప్తో కూడా చూసాము డాలస్ మూవీ బస్సు. మన మిత్రుడు రామ్ కూడా రావాల్సింది, ఎందుకో రాలేకపోయాడు. తర్వాత సినిమా అయిపోయాక కాసేపు అక్కడ పక్కన థియేటర్, గ్రేప్ వైన్ థియేటర్, గెలాక్సీ థియేటర్ అనమాట, గ్రాండ్ స్కేప్ ఏరియాలో బాగుంటుంది. పక్కనే చిన్న సూపర్ సిక్సెస్ అని చెప్పి చిన్న క్రికెట్ స్టోర్ కూడా ఉండింది, క్రికెట్ ఆట ఆడుకునేటటువంటి చిన్న రెస్టారెంట్ కూడా ఉండింది. అక్కడ మన ముగ్గురు ప్లేయర్స్ అందరూ క్రికెట్ ఆడారు కాసేపు. సో అలాగా రాత్రి సరదాగా ముగిసింది. మన ప్రోగ్రాం అయిపోగానే అందరం తర్వాత విజయ్ సారథి గారు కూడా
అక్కడ అతను డిస్ట్రిబ్యూటర్తో బయటే ఉన్నారు. కాసేపు వాళ్ళతో కూడా మాట్లాడి, అలాగే మన వరుణ్ సందేశ్ కూడా మాతో ఆన్లైన్ అదే వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నారు. ఇండియాలో అప్పుడు సినిమా పడలేదు కాబట్టి మా దగ్గర నుండే రిజల్ట్ తీసుకుని వాళ్ళు అంటే సినిమా ఫీడ్బ్యాక్ బాగుందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దర్శకుడు, మన హీరో ఇద్దరు సినిమా హిట్ అని చెప్పి అందరూ గట్టిగా చెప్పారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి హిట్ వచ్చిందని చెప్పి. సో అలా సరదాగా జరిగింది ఈ సినిమా. నింద ప్రీమియర్ వీకెండ్, ఈరోజు ప్రీమియర్ అంతా బాగైంది. సరే, తప్పకుండా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి సినిమానే, ఇక్కడ క్లీన్గానే ఉంటుంది సినిమా కూడా. సో ఎంజాయ్ చేయండి, అలాగే చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.